నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. నేను మీ చిరంజీవి. ఈరోజు దేశ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసిన టాప్ స్టోరీస్ గురించి అనాలిసిస్ ఇవ్వడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ ముందుగా వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా ది పైనీర్లో వచ్చేసి బిగ్ పుష్ ఫర్ మూసీ రిజువనేషన్, సీఎం రేవంత్ అనౌన్సెస్ ఫేజ్ 2 వర్క్స్ బిట్వీన్ నాగోల్ అండ్ గోరెల్లి. Asserts that action plan will be finalized in 100 days. Access Kishan Reddy of Stalling Metro, Musi, Tribular and Tummadihatti Barrage and Petty Procurement. So next వచ్చేసి నమస్తే తెలంగాణ చూసుకుంటే యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించారా అంటే హైడ్రాతో అందరినీ వణికించిన అదేవిధంగా ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చినాం, కావాలంటే మీరు గూగుల్లోకి వెతికి వెళ్ళి చూసుకోండి, ఇరాన్ ఇజ్రాయెల్ విధ్వంసాలతో దీన్ని పోల్చకండి. ది హిందూ కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నివ్వెరపోయిన సీనియర్ సంపాదకుడు ఎన్ రామ్, హిట్లర్ ఆదర్శం అనే కామెంట్లపై ఇప్పటికే దుమారం. ఇక రైట్ సైడ్లో చూసుకుంటే హిట్లర్కు పట్టిన గతే రేవంత్కు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో అరాచకం, బుల్డోజర్ల విధ్వంసమే నయానాజీ, పాలనకు నిదర్శనం కేటీఆర్ ధ్వజం. హిట్లర్ ఆదర్శమన్న సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ వాదుల ఆగ్రహం. జ్ఞానమున్నెవరు హిట్లర్ను ఆదర్శంగా తీసుకోరంటూ కట్టా శేఖర్ రెడ్డి విమర్శించారు. మిగిలిన రేవంత్ ఇమేజ్ను కూడా కూల్చేసే మాటలు ఇవి అంటూ కె శ్రీనివాస్ గారు తెలియడం జరిగింది. ఇక అదేవిధంగా కిందకు వస్తే ఏపీకి సుజలం, తెలంగాణకు నిష్ఫలం. అంటే గురువు కోసం రాష్ట్రానికి రేవంత్ తీరని ద్రోహం చేశారంటూ హరీష్ రావు ఆరోపణలు చేశారు. గోదావరి కావేరీ లింక్ పేరిట ఏపీ భారీ కుట్ర, నల్లమల్ల సాగర్ కోసమే పోలవరం నుంచి అదేవిధంగా ఏపీ కేంద్రం కూడబలుకొని జల కుతంత్రం చేస్తున్నారు అంటూ ఇవి అన్నీ రహస్య భేటీలే. మినిట్స్ బయట పెట్టారు. రాష్ట్రానికి గోదావరిలో అదేవిధంగా 213 టీఎంసీల నష్టం, కృష్ణా నీటిలోనూ తెలంగాణ హక్కులకు విఘాతం, నోరు మెదిపని బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు, జలకుట్రలు ఆపకపోతే మరో పోరంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇవి. అదేవిధంగా తెలంగాణలో దిశ పేపర్లో చూసుకుంటే చికిత్సాలయాలకు చిల్లర పంచాయతీ, చిన్న విషయాలకే హాస్పిటల్లో గొడవలు అంటూ చేస్తున్న విమర్శలు. అదేవిధంగా డాక్టర్లపై దాడులు, అంటే ఎమర్జెన్సీ అంటూ వచ్చేస్తారు, చికిత్స విరమించడంతో డాక్టర్లపై దాడులు చేస్తారు. పేషెంట్స్ లేని పేషెంట్లు, బంధువులు, అడ్మిషన్లకు ముందు బతిమిలాటలు, పరిస్థితి విషమించిన తర్వాత ప్రాణం పోతే కొట్లాటలు. ఇక బీఆర్ఎస్తో కిషన్ రెడ్డి కుమ్మక్ అంటూ వచ్చిన ఆరోపణలు. ఇక ఇట్లా రైట్ కింద చూసుకుంటే పైరవిలే ఫస్ట్, సొంత ప్రయోజనాలపైనే మెజారిటీ ఎమ్మెల్యేల ఫోకస్. సో సిపిఎంను కలిసిన ప్రతిసారి పైరవిలే ఫస్ట్ అంటూ సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంపై లాబియింగ్, నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యమంత్రి అసహనం. యువతలకు వస్తే బీఆర్ఎస్తో కిషన్ రెడ్డి చీకటి దోస్తి, ఈ విషయం బీజేపీ కార్యకర్తలే చెబుతున్నారంటూ ధ్వజం. చర్చలకు రాకుండా మహారాష్ట్ర సీఎంను అడ్డుకుంటుంది ఆయనే అంటూ ధ్వజం. 15వ తేదీన తర్వాత నుంచి నీ సంగతి తెలుస్తాం, ఉప్పల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక అదేవిధంగా సాక్షి చూసుకుంటే అభివృద్ధికి కలిసి రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఉప్పల్ బగాయత్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోతుందా? ఆ మేరకు అభివృద్ధి కూడా జరగాలి. మూసీలో మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు. కొడంగల్లో ఓడిపోయాక మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. కిషన్ రెడ్డి గారు అనుమతులు తేండి, గండి పేడారం తొడుగుతామని వెల్లడి. సీఎంకు హిట్లర్ సెగ. సో ఇక కింద చూసుకుంటే ప్రాణహిత చెవులకు కొత్త రూపు, ప్రాజెక్టు పునరుద్ధరణకు వడివడిగా అడుగులు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా తీసుకుంటే సేమ్ ఇదే. ఔషధ కొనుగోళ్లపై విజిలెన్స్. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిపిన కొనుగోళ్లపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం. అదేవిధంగా 3,500 కోట్ల టెండర్లు, పర్చేజ్ల తనిఖీలు, టెండర్ల ఖరారులో నిబంధనల ఉల్లంఘనలు, కొందరికి అనుకూలంగా మారిన నిబంధనలు, మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించే కొనుగోలు, ఆర్థిక అవకతవకలు, లోపించిన పారదర్శకత,
టీజీఎంఎస్ ఐడిసి ఈడీ బృందంపై విచారణ. మందుల కొనుగోలు రికార్డులు ఇవ్వాలని ఆదేశిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేఖ. అరకొరగా సమాచారం ఇచ్చిన అధికారులు. రైట్, ఇది యువతలు చూసుకుంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ తుమ్మడిహెట్టికి అనుమతి ఇవ్వొద్దని మహారాష్ట్ర సీఎంకు చెప్పింది ఆయనే కాదా అంటూ. సో నెక్స్ట్ వచ్చేసి నవ తెలంగాణ తీసుకుందాం. నవ తెలంగాణలో చదువు కొలువేది అంటే వ్యూన్ పోస్టులకు క్యూ కడుతున్న గ్రాడ్యుయేటర్లు, అదేవిధంగా ఇంజనీర్లు, పిహెచ్డి అభ్యర్థులు. ఉద్యోగ మార్కెట్లో భారీ సంక్షోభం భయపెడుతుందన్న నిరుద్యోగం. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో చర్చనీయాంశం, ఆందోళనలో యువతరం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు. సో భారీ స్థాయిలో చదువుకున్న నిరుద్యోగం, వీళ్ళు వ్యూన్ పోస్టులకు లక్షల దరఖాస్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా దిశ తెలంగాణలో సాక్షి ఏపీ చూసుకుంటే విష ప్రచారం దుర్మార్గం, మేము రైతులం కాదా, సిడి యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన, టీడీపీ తీరుపై నిప్పులు చెరిగిన అన్నదాతలు. రైట్, సో ఇక మిగిలినది ఆంధ్రజ్యోతి ఏపీ. ఇది తీసుకుంటే వేగం పెరగాలి, రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, పట్టాలెక్కించడమే కాదు లక్ష్యం కూడా చేరాలి, ప్రభుత్వ చొరవ, చట్టబద్ధత, నిధులు ఓకే, కానీ నిర్మాణ పనులు అది చోరేది. భవనాల నిర్మాణాల్లో దాదాపు పురోగతి, రోడ్ల మౌలిక వసతుల పనులు నత్తనడకన. 2 ఏళ్లలో రైతులే అవుట్లు పనులు 10% పూర్తి, లక్ష్యానికి దూరంగా రహదారుల నిర్మాణం, దీనికి తోడు రానున్న వర్షాకాలం ఎఫెక్ట్. మరోవైపు తీరని రాజధాని రైతుల సమస్యలు, మలివిడత భూ సమీకరణపై ప్రభావం. రైట్, ఇవి వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. సో ముందుగా ది పైనీర్లో చూసుకుంటే సార్, బిగ్ పుష్ ఫర్ మూసీ రిజువెనేషన్. సీఎం రేవంత్ అనౌన్సెస్ phase 2 వర్క్స్ బిట్వీన్ నాగోల్ అండ్ గోరవెల్లి. సో అసెట్స్ దట్ యాక్షన్ ప్లాన్ విల్ బి ఫైనలైజ్డ్ ఇన్ 100 days. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ప్రపంచ మానవ అభివృద్ధి ప్రయాణంలో మనం తండాలుగా, కొంత చిన్న చిన్న తండాలుగా, అంటే కేవలము 10ల్లో 20ల్లో 100ల్లో ఉండే ప్రజలు సంచార జీవులుగా, వేట ప్రధానంగా అలా సాగే జనం నదులు, నదుల పక్కనే నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత, నగరాలు నిర్మించుకోవటం అనే పదం ద్వారానే నాగరికత అని వచ్చింది. నగరం అంటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం. అందుకని ప్రపంచంలో తొలి ప్రధాన నగరాలన్నీ నదుల పక్కనే వచ్చేవి. మనం భారతదేశంలో కూడా మీరు చూస్తే సింధు నాగరికత అని, అట్లాగే నైలు నాగరికత, మెస్పటోమియా నాగరికత, ఇట్లన్నీ కూడా ఎక్కువ నదీల పరివాహకులు. అట్లాగే మనకి ఇప్పుడు తెలంగాణలో మూసీ రిజువనేషన్ అనే ప్రాజెక్టు యాక్చువల్గా అది మంచి ప్రాజెక్ట్, చాలా మంచి ప్రాజెక్టు. అంటే కాన్సెప్ట్ నుంచి దాంట్లో ఉండే తపన అంతటినీ అందరూ ఆహ్వానించదగింది, దానికి మద్దతు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఒకటి కేవలము అంటే 2 అంశాలు ఉంటాయి. ఒకటి పర్యావరణం, అంటే కాలుష్యము, ఈ రెండుతో పాటు ఒక అద్భుతమైన టూరిజం అవకాశాలను తీసుకొచ్చేది. అట్లాగే నగర వాస్తు శైలి, నిర్మాణ శైలి, నగరం యొక్క లుక్ అండ్ ఫీల్, ల్యాండ్స్కేప్ అండ్ సైస్కేప్నే మార్చే అవకాశం ఉన్న ఒక న్యాచురల్ ఫార్మేషన్ రివర్, తనకు తానే ఒక ప్రవాహం ద్వారా అటు ఇటు గట్లు, ఇవన్నిటి ద్వారా ఒక నగరానికి కొత్త సొబగులు, కొత్త అందాలు తీర్చిదిద్దే అవకాశం ఉన్నది. అంటే ఒకేసారి మల్టీపర్పస్, ఒకేసారి కాలుష్య నియంత్రణ జరుగుతుంది, పర్యావరణ అనుకూలత వస్తుంది, అండ్ భూగర్భ జలాల యొక్క కాలుష్యం ఇతర వాటి మీద, ఇతర ప్రజల గ్రామాల మీద పడకుండా జరుగుతుంది. నెక్స్ట్ అద్భుతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కూడా, అంటే మూసీ ట్రాన్స్పోర్ట్గా వాడచ్చు, ఆ పక్కన ఉండే రివర్ బ్యాంక్స్ని బ్యూటిఫికేషన్ చేస్తే సాయంకాలం పూట నగర జీవులు కాస్త అలసట తీర్చుకోవడంతో పాటు ఫ్యామిలీతో గడపడానికి ఆ పక్కనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. యాక్చువల్గా గతంలో నాగోల్ దగ్గర హెచ్ఎండిఏ ఆక్షన్లు పెట్టిన సైట్లు కూడా ఉన్నాయి మూసీ పేరుతోటి. చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎవరు ఒకవేళ దాంట్లో బిడ్ చేసిన వాళ్ళు కూడా తర్వాత అమ్మేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ విపరీతంగా దోమలు, విపరీతమైనటువంటి వాసన. నేను వ్యక్తిగతంగా వెళ్ళి చూసా. ఎందుకండి పెద్ద పెద్ద మీరు మంచి కంపెనీలు కదా, పెద్ద బిల్డర్స్ కదా, మీరే అమ్మేద్దామని ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళు అన్నారు, మంచి అంటే కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు
ఇక్కడికి వచ్చి కొనే అవకాశాలు లేవండి, మేము కష్టపడి బాగా కట్టినా కానీ. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే ఒకటి వాసన, రెండు దోమలు, రాత్రులు. ఇప్పుడు పగలైతే ఉండవు కానీ రాత్రులు. అందుకని అట్లాంటి దాన్ని ఎంతో ల్యాండ్ అట్లాగా వృధాగా నివాసయోగ్యం కాకుండా పోతుంది. సో ఇన్నాళ్ళు రీత్యా మూసీకి సంబంధించిన రెజోనేషన్ అనేది మంచి ప్రాజెక్ట్. సరే, దానికి ఏంటంటే ఒకటి చిత్తశుద్ధి ఉండాలి, అది రేవంత్ రెడ్డిలో పుష్కలంగా ఉన్నట్టుగానే కనబడుతుంది. రెండోది మంచి ప్రణాళిక. ఆయన కూడా సాబర్మతి, అది నేను చూసాను, సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, అది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ప్లానర్లు, ఆర్కిటెక్ట్లు. నేషనల్లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చినాయనే. మన అహ్మదాబాద్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్లో సబర్మతి రివర్ అండ్ గాంధీ గారు సబర్మతి ఆ ప్రాంతం చుట్టూ సుందరీకరణ చేశారంటే మంచి హైవేస్ అటు ఇటు కూడా బ్యూటిఫుల్ సిట్టింగ్ ఏరియా. సిటీలో అట్లా ఈవినింగ్ కానీ ఎప్పుడైనా వెళ్ళటానికి అద్భుతంగా ఉంటుంది. ఆ రివర్ ఫ్రంట్ మనం ఈవెన్ అమరావతి కూడా ఒక రివర్ ఫ్రంట్ సిటీగానే చేద్దామనే ప్రయత్నం. సో అది మొత్తం తెలుగు, ప్రత్యేకంగా హైదరాబాదీ వాసులు దాని యొక్క ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోని మద్దతు తెలుపుతూ తమ స్థాయిలో తాము దానికి ఒక తోడ్పాటు ఇవ్వటం అనేది అవసరం. తర్వాత దానికి సంబంధించిన ఆ మంచి ప్రాజెక్టు మంచిదే కాదు, దాని మోడల్ ఎవరి దగ్గరే సబర్మతి అని, గంగా యమున అక్కడి నుంచి తీసుకున్నది కాబట్టి వాళ్ళ ప్రణాళిక వరకు ఇబ్బంది లేదు. రెండు నిధులు ఇతర అనుమతులు, పర్మిషన్స్ అవన్నీ అవి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బహుశా ఉంటాయి. బహుశా దాన్ని రియల్ ఎస్టేట్ లింక్డో, రియల్ ఎస్టేట్ బేస్డో ఏదో ఉంటుంది దానికి. నాకు మూడో అంశం ఏంటంటే ఒక విధమైనటువంటి పర్యావరణ అనుకూలత ఉంది కాబట్టి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే దాన్ని సాకారం చేయటం మన నగర జీవులందరికీ, హైదరాబాద్ వాసులందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యాటకులకి, గృహ నిర్మాణ బిల్డర్స్కి చాలా అద్భుతమైన మామూలు మిడిల్ క్లాసెస్ కూడా ఆ పక్కనే అపార్ట్మెంట్స్లో ఉండటానికి అది మల్టీపర్పస్ రోడ్స్. సో దీన్ని స్వాగతించాలి. ఆయనకి ఏ విధమైన మనకేంటంటే రాజకీయాలు ఉండొచ్చండి, రాజకీయాలు, పార్టీలు, నినాదాలు, తిట్లు, విమర్శలు, కానీ కొన్ని అభివృద్ధికి మాత్రము అన్ని పక్షాలు కలిసి, ఇప్పుడు బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ, అక్కడ ఇంత వ్యక్తిగత వైషమ్యాలు, విద్వేషాలు ఈ స్థాయిలో ఉండవు. కామన్ డెవలప్మెంట్కి అసలు ఎప్పుడూ అడ్డుపడరు. తమిళనాడు అయితే ఎన్ని ప్రభుత్వాలు పూర్తిగా అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిని వ్యవస్థను చేసే స్థాయిలో వ్యక్తిగతమైన దాడులు జరిగిన ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని కరుణానిధిని రాత్రికాడి ఇంటి దగ్గర వ్యాన్లో పడేసి తీసుకెళ్ళినా కానీ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధికి కానీ, చెన్నై నగరంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావడానికి కానీ అది కంటిన్యూస్ ప్రాసెస్గానే చేశారు తప్పితే వాళ్ళు చేశారు కాబట్టి దీన్ని అడ్డుపెట్టాలి అట్లాంటివి అనేది సంకుచిత తత్వం. ఇవాళ మోడర్న్, ఇప్పుడు జెన్జీ కూడా ఇంతకుముందు అంత కామ్గా ఉండే పరిస్థితులు లేవు. సోషల్ మీడియా వచ్చింది, ఇవన్నిటి వల్ల ఏదో తాత్కాలికంగా పొలిటికల్ ప్రకటనలు ఇచ్చినా కానీ ఖచ్చితంగా అందరూ దాని మీద అయితే పబ్లిక్ ఇది తీసుకోవచ్చు, ఒపీనియన్, పబ్లిక్ సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి, కానీ వీ ఆల్ షుడ్ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇనిషియేటివ్. రైట్. ఇక నెక్స్ట్ సార్, ఇక మనం రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్తే ఏపీకి సంబంధించి ఏపీకి సృజలం, తెలంగాణకు నిష్ఫలం. గురువు కోసం రాష్ట్రానికి రేవంత్ తీరని ద్రోహం చేస్తారట హరీష్ రావు చేస్తున్న ఈ ఆరోపణలని మనం ఎలా చూస్తుంటే, రాష్ట్రానికి గోదావరిలో 213 టీఎంసీలు నష్టం కలుగుతుందని చెప్పేసి హరీష్ రావు విమర్శలు చేయడం జరిగింది. సో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ అన్నీ అంటే ఇప్పుడు చాలామంది కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ పర్టికులర్గా నీటిపారుదల నిపుణులు, ఇంజనీర్లు, వీళ్ళందరూ రాష్ట్ర ప్రయోజనాల గురించి సగం నిజాలు, సగం అబద్ధాలు కరెక్ట్గా మిక్స్ చేసి, అంటే తమకు అనుకూలమైన నిజం, తమకి వ్యతిరేకంగా ఉన్న అబద్ధాన్ని ఇట్లా మిక్స్ చేస్తారు. అంటే ఉదాహరణకి అక్కడి వ్యవసాయ పర్టికులర్గా నీటిపారుదల నిపుణులను, ఇంజనీర్లను, ఇక్కడ నీటిపారుదల ప్రస్తుత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు హరీష్ రావు గారు లాంటివి అన్నిటిని బ్రాడ్గా కొన్ని ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీ ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. అదేదో వాటర్ అనేది
కంట్రీకే కాకుండా ఈవెన్ విదేశాల్లో ఇప్పుడు మన దేశంలో ప్రవహించే నదులు కూడా 3-4 దేశాల నుంచి ప్రవహించే నదులు కూడా ఉన్నాయండి భారతదేశంలోనే. ఇక అంతర్రాష్ట్ర నదులు ఉన్నాయి, 7-8 రాష్ట్రాల నుంచి ప్రవహించే నదులు. సో ఈ వీటికి సంబంధించి ఆల్రెడీ విపరీతమైన ఇవి ఉన్నాయి, కమిషన్స్ ఏర్పాటు చేశారు దాని మీద, బచావత్ ఇవన్నీ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్స్ నీటి యొక్క పరిమాణాన్ని ఎంత ప్రవహిస్తున్నాయి, ఏ కాలంలో వరదలు వచ్చినప్పుడు ఎంత నీరు వస్తుంది అనేది చాలా కాలం పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి వాటికి ఒక ఇవి షేరింగ్ నీటి పరివాహక ప్రాంతాలు కానీ రిపేరియన్ అంటే నీరు ప్రవహించే ఆ నది ప్రవహించే ప్రాంతాలు కూడా ఏ బేసిస్ తోటి లాస్ట్ రిపేరియన్ స్టేట్ అంటే ఎక్కడైతే సముద్రంలో కలుగుతుందో వాళ్ళకి. సో ఎన్నాటికి ఎందుకంటే ఎక్కువ నష్టం సముద్రం ఇప్పుడు వాటర్ని ఒకటే చూస్తారు కానీ దానివల్ల వరదలు ఎక్కువ ముంపుకు గురయ్యేది సముద్రంలో కలిసే ప్రాంతం వాళ్ళు. సో ఇవన్నిటిని హోలిస్టిక్గా మనం అందరూ భారతీయులమే కదా, ఇవి అన్నిటిని ఒక పార్టీలకి వీటికి అతీతంగా ప్రయోజనాలు ఓన్లీ ఒక్కొక్కసారి అట్లా కనిపించవచ్చు కూడా కొన్ని. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా అని కాదు, రేవంత్ రెడ్డి ఏమీ అమాయకుడు తెలివితేటలు లేనివాడు కదా, అతను కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గానే నిలబడుతున్నాడు. ఇవన్నీ పబ్లిక్ డిపోర్ట్కి ఒక వేదికలు లేకుండా పోయే. ఇంతకుముందు ఏంటంటే వీటికి కొన్ని ఫారమ్స్ ఉండే, అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ టైంలో కొన్ని చోట్ల ఇరుపక్షాలు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు లేదా రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఒక ప్రజావేదిక పెట్టి అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి అవి నిర్వహించారు. అట్లాంటి దాంట్లో సవివరంగా అఖిల పక్షాలతో పాటు ఇతర నిపుణులు మాట్లాడేదానికి విత్ డేటాతోటి ఆథెంటిసిటీ ఉంటుంది. ఇవి పొలిటికల్గా జనరల్గా ఎవరికి వాళ్ళు వేరే వాళ్ళ మీద కామెంట్ చేయడానికి వేదికల్లో తమకు అనుకూలమైన అంకెలను చెప్తూ తమకి ఏదైతే అననుకూలం వాటిని చెప్పకుండా ఉంటారు. అది పొలిటికల్ మడ్ స్లిగ్గింగ్ అనుకోండి, అది పార్ట్ ఆఫ్ దేర్ పొలిటికల్ కెరియర్కి సంబంధించిన వ్యవహారమే. సో ఒకవేళ అట్లాంటిది ఉన్నా కానీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తెలంగాణకు అసలే ఇక్కడ చాలా సెంటిమెంటు, ఇక్కడ భావోద్వేగం చైతన్యం కూడా ఎక్కువ. అందుకని మరీ అన్నిటిని మనం యాజ్ ఇట్ ఈస్గా ఫేస్ వాల్యూతో కూడా తీసేసుకోకూడదు. ముఖ్యంగా ఢిల్లీలో చూసుకుంటే ఇండియా జనబంధన్ భేటీ డిఎంకే బహిష్కరణ ఈరోజు జూన్ 8న అంటే ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతిపక్ష కూటమి ఇండియా జనబంధన్ అత్యవసర సమావేశం జరుగుతుంది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తదనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తమకు దోహదం చేసిందంటూ డిఎంకే ఈ సమావేశాన్ని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది అంటూ కూటమికి షాక్ ఇచ్చింది కూడా. అయితే కాంగ్రెస్ ప్రకటన ప్రకారం కూటమిలోని మొత్తం 23 రాజకీయ పార్టీలు ఈ పాల్గొంటామన్నట్లు ధృవీకరించారు. అయితే మమతా బెనర్జీ సైతం ఈ భేటీ కోసం ఆదివారమే ఢిల్లీ చేరుకున్నారు. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు, మీరు ఎలా చెప్తారు? యాక్చువల్గా ఇది మొదటిసారి కాదు భారతదేశంలో అఖిల పక్షం అనే దానికి, అంటే ప్రతిపక్షాలు అన్నీ ఒకటి అవ్వటం అనే చరిత్ర చాలా కాలంగా చాలాసార్లు రకరకాల పేర్లతోటి. ఇది ఇందిరాగాంధీ కాలంలో ఆవిడ ఎమర్జెన్సీ విధించిన అనంతరం ఆల్మోస్ట్ సకల శక్తులు 1-2 పార్టీలు, ఒక పార్టీ మినహా అప్పటి కాంగ్రెస్కి కాని పక్షాలన్నీ ఏకమైపోయి జయప్రకాష్ నారాయణ నాయకత్వాన కాంగ్రెస్లో వాళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చి వాళ్ళు జనతా పార్టీ అని స్థాపించారు. దాంట్లో అన్ని రకాల ఈవెన్ అప్పుడు ఇంకా జనసంఘగా పేరున్న అద్వానీ వాజ్పేయి గారు కూడా భారతీయ జనతా పార్టీగా పేర్కొని తర్వాత వచ్చింది భారతీయ జనతా పార్టీ నుంచే బయటకు వచ్చి పెట్టిన పార్టీ. సో సకల శక్తులు అంటే చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, తర్వాత ఏమో బాబు జగజ్జీవన్ రాము, వీళ్ళందరూ ఇంకా అన్ని ఈవెన్ సిపిఎం పార్టీ నుంచి బీజేపీ అద్వానీ, వాజ్పేయి, మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెజ్, ఇట్లా వాళ్ళందరూ కలిసి అప్పుడు జనతా పార్టీగా ఒక పార్టీగానే ఫామ్ అయి పోటీ చేశారు. తర్వాత వాటిలో చిలుకలు మొరార్జీ దేశాయ్, తర్వాత మళ్ళీ చరణ్ సింగ్ వచ్చాడు. చరణ్ సింగ్ విశ్వాస పరీక్షకు ఒక రోజు ముందే తను రాజీనామా చేశాడు. సో ఒక చరిత్ర ఏంటంటే భారతదేశానికి ప్రతిపక్షాలు అన్నీ ఏకమవటం అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ప్రత్యేక పరిస్థితుల కాలంలో మనకి చాలా కాలం తర్వాత విపరీతంగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎన్టీఆర్ బతికున్నప్పుడు అయితే ఆయన విజయవాడ, హైదరాబాదుల్లో కూడా ప్రతిపక్షాల వీటిని పెట్టేవాళ్ళు. రకరకాల అప్పట్లో పేర్లు మాట మాటకి మారుతూ ఉండే, కొంతకాలం యూపీఏ పేరుతోటో లేకపోతే నేషనల్ ఫ్రంట్ పేరుతోటో. చాలా సందర్భాల్లో తెలుగుదేశం కీలకమైన పాత్ర పోషించేది.
పర్టికులర్గా రామారావు గారు, తర్వాత చంద్రబాబు, వీళ్ళందరూ తర్వాత అన్ని పక్షాలు, అంటే మీరు ఇందాక ఎక్సెప్ట్ డిఎంకే, అప్పట్లో డిఎంకేతో సహా ఒక్కోసారి ఏడీఎంకే, ఒక్కోసారి ఈడీఎంకే, అట్లా రకరకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మనకి కనీసం ఒక 6 సార్లు ఇట్లా కూటములుగా ఏర్పడటం, ఏకీకృతం కావటం అట్లా జరిగినాయి. సరే, ఇప్పుడు ఏంటంటే చాలా కాలం నుంచి ఏకపక్షంగా 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ దానివల్ల జరుగుతున్న ఒక విధమైనటువంటి మత రాజకీయాలు పెచ్చుపెళ్ళటంతో సార్, అదేవిధంగా మనకి చూసుకుంటే ఆర్బీఐకి సంబంధించి చూసుకుంటే, సో అంచనాలను తగ్గించిన ఆర్బీఐ, అంటే ఆర్థిక అభివృద్ధి అంచనాలు తగ్గించింది ఆర్బీఐ. అదే స్టాక్ మార్కెట్లో అప్రమత్తత. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే తన తాజా ద్రవ విధాన సమీక్షలో కీలక వడ్డీ రేటు రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచినప్పటికీ దేశ ఆర్థిక అభివృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేసింది. మరి పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. సో దీన్ని మనం ఎలా చూడవచ్చు? అంటే ఆర్బీఐ చాలా కాలం చాలా సందర్భాల్లో బ్యాలెన్స్డ్గానే వ్యవహరిస్తూ ఉంది. అంటే మనకి దానికి ఒక మ్యాండేట్ ఉంటుంది ఆర్బీఐకి. ఒకనొక వాటిలో మేజర్ మ్యాండేట్స్లో ఒకటి ఏంటంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అనే పదం చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ ద్రవ్యోల్బణం అంటే ధరల్ని అదుపులో ఉంచడం అని, అధిక ధరలకి కాకుండా. కానీ అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. కాకపోతే వీలున్నంత మేరకు ధరల పెరుగుదలని తగ్గించటం, ఈ పర్టికులర్గా హార్మోజు, ఇరాన్ దాడి, యుద్ధము, మధ్యాసియా ఆయిల్ కొరతలు, గ్యాసు, ఈ దిగుమతులు, భారత రూపాయి విలువ తగ్గటం, విదేశీ మార్గ ద్రవ్యం కూడా తగ్గటం, విదేశీయులకి మనం ఎఫ్ఐఎల్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు తిరిగి డబ్బులు తీసేసుకోవటం, ఎఫ్టీఐలో సరిపడి రాకపోవటం, ఇవన్నీ కారణం వల్ల బ్యాంకు సమన్వయంతో రెండాటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ వడ్డీ రేట్లను అట్లాగే ఉంచింది. దానివల్ల వడ్డీ రేట్ల వల్ల రకరకాల, అంటే ఇప్పుడు రుణాలు తీసుకునే వాళ్ళకి పెద్దగా మేజర్ చేంజెస్ ఉండవు, అట్లాగే డిపాజిట్దారులకి పెద్ద మేజర్ చేంజెస్ ఉండవు. కానీ ఒక విధంగా ధరల పెరుగుదల, ఇప్పుడు ఆయన జీడిపి గ్రోత్ రేటు అనేది తగ్గించడం అనేది ఒక విధంగా చెప్పాలంటే మనము గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 1% తగ్గుతున్నట్లు లెక్క. ఇప్పుడు వాళ్ళ అంచనాల్లో కూడా 2 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తున్నారు. అది రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆర్బీఐ చేయగలిగిన పని తను చేస్తుంది. అది తనకి కొంత లిమిటేషన్స్, ఇప్పుడు వాటిలన్నిటిని ఏంటంటే లేవర్స్ అంటారు, అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కంట్రీ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి ఓన్లీ 4-3 లేవర్సే ఉంటాయి, అంటే ఒక విధమైన పరికరాలు. ఆ మూడాట్లో రెపో రేట్ని ఒకటి. సరే, రెపో రేటు వల్ల ఇప్పుడు కొంత స్థిరీకరణ, కొంతకాలం కనీసం, అంటే ధరలు పెరగవంటే ఖచ్చితంగా పెరుగుతాయి, కానీ ఆ పెరిగేది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే పెంచారు. ఇంకా కొన్ని వాటిని ఆర్బీఐ కంట్రోల్ చేయలేదు. ఇంటర్నేషనల్ జియో పొలిటిక్స్, జియో ఎకనామిక్స్, యుద్ధాలు, వనరుల కొరత, అంటే ఇప్పుడు గ్యాస్ కానీ పెట్రోలియం, ఇవన్నిటిని ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చేయగలిగింది కొన్నే ఉంటాయి వాటికి. అందుకని వాటికి ఉన్న పరిధిలో అది చేసింది. దీనివల్ల ప్యానిక్ అవ్వాల్సింది లేదు. దీనివల్ల విపరీతమైనటువంటి ఏదో స్టాక్ మార్కెట్స్ కానీ అవి, అఫ్కోర్స్ స్టాక్ ఇవాళ చాలా చాలా కాషియస్గానే బిహేవ్ చేయొచ్చని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ వచ్చినటువంటి ప్రధాన అంశాలను మాకు పూర్తి విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్, ఇది ఇవాళ DNA. రేపు మరో సరికొత్త విశ్లేషణతో, సరికొత్త వార్తలతో మీ ముందుకు వద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.